సో ఎందుకు నర్వస్? కోర్టుతో అంత సూపర్ హిట్ వచ్చిన తర్వాత చితకొట్టేస్తున్నారు యాక్టింగ్ అక్కడ. మీరున్నారనే నర్వస్నెస్ అండి. మంగవతి గారిని ఏం కాదు పాపం. అదేం లేదు. అంటే తన డెడికేషన్కి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అటు షూటింగ్లో ఉన్నాడు, వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, అక్కడ ఏమంటారు అని అది టెన్షన్. అక్కడ షూటింగ్ ప్యాకప్ అండి. ఆ భయం కాదు, కోర్టు దగ్గర నుంచి మిమ్మల్ని చూసినప్పుడు వచ్చిన భయం ఇప్పటికీ పోలేదు. అదే ఏం భయం లేదు. అయ్యో ఉన్నారు వెనకాల. ఇప్పుడు ఈ ఎనర్జీ వచ్చిన తర్వాత హాయ్ అందరికి. టీజర్ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? ఇదే నా ధైర్యం, మీరే నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాండ్ మేళం ఒక ప్రాపర్ తెలంగాణ మాస్ సినిమా. ఒక వరంగల్ లాంటి పక్కన ఒక చిన్న పల్లెటూరులో, ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో బ్యాండ్ వాయించుకుంటూ, మా దోస్తుగాలతో బ్యాండ్ వాయించుకుంటున్న ఒక యాదగిరి గారి కథ. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక చిన్న లాంటి ఫిలాసఫీ ఉంటుంది. అంటే వీడికి వచ్చిన ప్రతి ఎమోషన్ చాలా పీక్లో చూపించుకుంటాడు. వీడికి ఆనందం వచ్చిన పీకే, ఎమోషన్ వచ్చిన పీకే, ప్రేమ వచ్చిన పీకే. సో వీడికి ఇలాంటి అంటే ఎలాంటి ఎమోషన్ వచ్చినా ఎటువంటి ఫిల్టర్ లేకుండా టాప్ మోస్ట్ పీక్లో చూపించే క్యారెక్టరైజేషన్ వీడిది. ఈ బ్యాండ్ మేళం అనే కథ ఇక్కడున్న ఎంతోమంది యాదగిరిలకి, ఎంతోమంది రాజమ్మలకి కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ గెస్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ అన్న. మీరు ఓజీ జై పవర్ స్టార్, బాబులకే బాబు, బాబులకే బాబు, జై పవర్ స్టార్. సో అన్న, మీరు ఏ సినిమాలో, మా సినిమాలో అయితే జై బాలయ్య, జై బాలయ్య, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లు నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న బీట్ల కోసం. అన్న మా సినిమాలో అయితే మంచి బీట్ ఉంటుంది అన్న, బట్ మీరు వాయించే ప్రతి సినిమాలో అదొక పెద్ద బ్లాస్ట్. ఈ స్పీకర్లు బ్లాస్ట్ అయిపోతాయి బేసిక్గా, అందరికీ తెలిసిందే. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేణు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు మీ మాట్లాడితే పర్ఫార్మెన్స్ కావాలా? వేస్తాను. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా మంగపతి గారు రాలేదా, మంగపతి గారు చూడట్లేదా అని. సో మా శివాజీ గారు, మా మంగపతి గారు మా కంటెంట్ నచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు, మా మంగపతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. బ్యాండ్ మేళం రిలీజింగ్ ఆన్ March 13. I'll see you all in theaters. Thank you అండి. Love you. Bye. రోషన్ సేమ్ క్వశ్చన్. సేమ్ హీరోయిన్ని మళ్ళీ చూసిన తర్వాత సేమ్ హీరోయినేనా అని వచ్చిందా, లేకపోతే బ్రో నువ్వున్నా బ్రో పక్కన? ఓకే ఆన్సర్. అంటే సేమ్ హీరోయినేనా అనిపించిందా, లేకపోతే ఓకే అనిపించిందా? ఏమనిపించింది? ఏమనిపించలేదా? బాగా కూడా అనిపించలేదా? అంటే కంటిన్యూస్ గా వెంటనే అక్కడ నుంచి శ్రీదేవి ఒక లుక్ ఇస్తుంది, బాగా కూడా అనిపించలేదు. అలా ఏం అనిపించట్లేదు. అంటే అదే కొత్తగా మీరు ఏం అడిగారు నాకు అర్థం కాలేదు. అంటే బాగుంది, సేమ్ హీరోయిన్ కదా. అవునండి. సో మళ్ళీ సేమ్ హీరోయిన్ నేనా అనిపించిందా? వావ్ మళ్ళీ సేమ్ హీరోయిన్ నా అనిపించిందా అని. మళ్ళీ సేమ్ హీరోయినే కదా అని. వావ్. అంటే ఈ కథకి బేసిక్గా ఈ కథ విన్న తర్వాత కోనా గారు ఇమీడియట్గా మాకు పిచ్ చేసిన తర్వాత మీ ఇద్దరం కోర్టు తర్వాత ఎలాంటి కథలు తీసుకోవాలి, ఏం చేయాలని చాలా ఆలోచించాం. వచ్చి కోనా గారు ఇంత మంచి కథ తీసుకొచ్చి మా ఇద్దరికి నరేషన్ ఇప్పించిన తర్వాత వి థాట్ లైక్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ న్యూ. కోర్టులో చూసిన చందు కానీ, కోర్టులో చూసిన జాబలి కానీ, ఈ బ్యాండ్ మేళంలో ఇవి టీజర్ చూసిన తర్వాత మీకు అర్థమే ఉంటుంది ఎలా ఉంటుందో క్యారెక్టరైజేషన్స్. సో యా, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు నాకు ఇంకో స్పెషల్ మూమెంట్, ఇంతమంది రావడం, ఇంకో స్పెషల్ మూమెంట్ కూడా ఉంది నాకు. ఈరోజు నాని అన్న బర్త్డే. సో ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను చేసే ప్రతి సినిమాలో
ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని నా గుండెల్లో ప్రామిస్ చేసుకున్నాను. అండ్ ఐ ప్రామిస్ యూ అన్న, నేను చేసిన ప్రతి సినిమాలో ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. మీ అందరి తరపున, ఎంతోమంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరి తరపున, నిన్ను ప్రేమించే నీ తమ్ముల తరపున ఈ తమ్ముడు మీకు చెప్తున్నాడన్న, విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్న. ఐ లవ్ యూ సో మచ్ నాని అన్న. హ్యాపీ బర్త్డే నాని అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా వేణు ఉడుగుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.